అందరికీ పిల్లలున్న ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి పెద్దలకు చిన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సామాజిక సేవకుని ఎలుకూరు రంగనాథ్ మాట్లాడుతున్నాను. మనం ఈ రోజు విషయం ఏమిటంటే పిల్లల విషయంలో మనం ఈ రోజు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తను మించి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళని ఆడపిల్లలు ఉంటే తాకడం, మరీ ఘోరంగా మంచి చెప్పేవాళ్ళు కూడా, బుద్ధులు నేర్పే వాళ్ళు కూడా, చదువులు నేర్పే వాళ్ళు కూడా చివరికి ఆడపిల్లల జోలికి పోతుంటే ఎటు పోతున్నామండి? మన సమాజం ఎటు వెళ్తున్నాం మనం కదా? నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం, పిల్లల విషయంలో మాత్రం నేటి నుండి నా వంతుగా అయితే నేను చాలా సీరియస్గా ఉంటా పిల్లల విషయంలో. ఎందుకంటే చూడలేకపోతున్నా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు చేసే, వాళ్ళకి తెలియకుండా జరిగే పొరపాట్లు, తప్పులు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. అరే, నా చిన్న వయసులో పలానా తప్పు జరిగింది కదా, ఆ తప్పు వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నాను కదా, అదే ఆ రోజు ఆ తప్పు జరగకుండా ఉన్నట్టు, నేను ఆ తప్పు చేయకుండా ఉన్నట్టు నా జీవితం ఈరోజు ఎలా ఉండేదో, నేను ఎలా ఉండేవాడినో, ఎంత సంతోషంగా ఉండేవాడినో, ఇంకా ఆ పని చేసేవాడిని, ఈ పని చేసేవాడిని, లేకపోతే ఆ హోదాలో ఉండేవాడిని, ఈ హోదాలో ఉండేవాడిని అని చాలా మంది పిల్లలు పెద్ద అయిన తర్వాత బాధపడతారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం పిల్లలకి దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఎక్కడైనా సరే ఇప్పటి నుంచి మాత్రం గుడిలో కానీ, బడిలో కానీ, కాలేజీలో కానీ ఎవడైనా సరే ఆడపిల్లల జోలి విషయంలో, ఆడపిల్లల విషయంలో ఎవడైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించినా, వాళ్ళకి ఏదైనా చిన్నగా చేయరాని తప్పు చేసినా, చూడరాని చూసినా కానీ చెప్తున్నా, మరి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి. కాలేజీలో కానీ, బడిలో కానీ, గుడిలో కానీ, ఇళ్లలో కానీ, గల్లీలో కానీ, ఊర్లలో కానీ, ఎక్కడైనా సరే పిల్లల విషయంలో మాత్రం, ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మనం ఏదో పిల్లలు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎదిగే వయసులో మూర్ఖం ఉన్న వయసులో, వాళ్లకు అవగాహన లేని వయసులో వాళ్ళని అడ్వాన్స్ గా తీసుకొని వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రకరకాలుగా పిల్లల్ని చెడుపుతున్నటువంటి పరిస్థితి నేడు. మరి దయచేసి చెప్తున్నా, మరి ఇంతకుముందే ఒక పాఠశాలలో హెడ్ మాస్టర్, నా జీవితాంతం ఇది మరవలేంది, ఒక హెడ్ మాస్టర్ 3 ఆడపిల్లలకు కడుపు చేస్తే, మరి తన చుట్టూ ఉన్న సిబ్బంది, తన తోటి ఉపాధ్యాయులు తనను ఒక హెడ్ మాస్టర్ ను కాపాడిన దుర్గ సంఘటన, చెప్పుకోరాని సంఘటన మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. మరి ఇలాంటి సంఘటనలు, ఒకడు తప్పు చేస్తే, ఆ ఎదవ తప్పు చేస్తే ఆ తోటి సిబ్బంది వాడిని చట్టానికి అప్పగించాల్సింది పోయి, వాని ఉద్యోగం ఉడగొట్టాల్సింది పోయి, మరి ఈరోజు ముగ్గురు కడుపు చేస్తే, క్షమించరాని తప్పు చేస్తే కూడా వాడిని కాపాడినారంటే మనం ఎటుపోతున్నాం చూడండి. అంటే ఈ రోజు తోటి మనుషులే నా పక్కనున్న నన్ను చెప్తారు, నా పక్కనున్న వాళ్ళ వల్లే నాకు నష్టం ఉంది అన్నట్టుగా ఈ రోజు సమాజం తయారైంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలా, ఆడపిల్లలు కూడా జాగ్రత్త ఉండాలా. దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా మీరు మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా మంచి చెడు చెప్పుకోండి, అందరికి దూరంగా ఉండాలా. దయచేసి పాఠశాలలో కానీ, ఎక్కడైనా కానీ, ఏదైనా సరే క్లాస్ రూమ్ లోనే మిమ్మల్ని తిట్టినా సరే, కొట్టినా సరే, ఉపాధ్యాయులు ఏదైనా హోంవర్క్ చెప్పినా సరే, ఏది ఉన్నా సరే క్లాస్ రూమ్ లోనే. దయచేసి ఎవరైనా ఆఫీస్ రూమ్ లేకరా, లేదంటే ఆ రూమ్ లేకరా, ఈ రూమ్ లేకరా, నీకు పలాని పని చెప్పేది ఉంది, పలాని సబ్జెక్ట్ చెప్పేది ఉంది అని ఇటువంటి పనికిరాని మాటలు ఎవడైనా చెప్తే, నేను తప్పు చేసేవాడిని ఎవడే అంట, నేను ఎవరిని గౌరవించను. నేను తప్పు చేసేవాడిని ఎవడే అంట, మంచి చేసే వాళ్ళని గౌరవిస్తా. తప్పు చేసే వాళ్ళని ఎవడే అంటే ఎవరికి మర్యాద చేయను. ఏ హోదాలో సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, తప్పే వాడు ఎదవనే. ఈ రోజు తప్పులు ఎలా జరుగుతున్నాయంటే, తప్పులు చేసే వాళ్ళని కూడా మనం సహకరించబట్టే, తప్పులు చేసే వాళ్ళకు కూడా మనం మర్యాదలు ఇవ్వబట్టే ఈ రోజు ఇన్ని చేరాని తప్పులు చేస్తున్నారు, చూడాలని ఘోరాలు మనం చూస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో ఎన్నో చూడాల్సి వస్తుంది. కాబట్టి నేనైతే చూడలేను, నాకు ఆ ఓపిక లేదు. కాబట్టి ఇప్పటి నుంచే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. మరి ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కూడా, మీరు ఎవరు కూడా ఏ మగపిల్లలతో కానీ అందరికీ, ఆడపిల్లలు మాత్రం అందరికి దూరంగా ఉండాలని దయచేసి చెప్తున్నా. మీ భవిష్యత్తు బాగుంటుందమ్మా. దయచేసి ఏదో చిన్ని నవ్విస్తున్నారనో, అది ఇస్తున్నారనో, ఇది ఇస్తున్నారనో, అదో ఇదని ఎవరు నమ్మవద్దండి. మగవాళ్ళకి ఎక్కడైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, ఇంట్లోనైనా, గల్లీలోనైనా, ఊర్లోనైనా, పొలం దగ్గరైనా సరే, ఎక్కడైనా సరే మగవాళ్ళకి ఆడపిల్లలు దూరంగా ఉండండి దయచేసి. ఇప్పటి నుంచి మాత్రం ఎవరైనా ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం కోడిగుడ్లతో సమానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ మొహాలకి పెండా కూడా కొట్టాల్సి వస్తుంది. నేనైతే కొడతా. ఇప్పటి నుంచి ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేస్తా, నేను చీరుతా. కాబట్టి ఇటువంటి సంఘటన మీ కళ్ళ ముందు చూసుకోకుండా, ఇలాంటిది జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా ఆడపిల్లల జోలికి వద్దు. వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పడి, వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉండేటట్టు, వాళ్ళ భార్యాభర్తలు పిల్ల తరాల వాళ్ళు మంచిగా ఉండేటట్లు చేయాలని, వాళ్ళకి మంచి చెడు నేర్పాలని, విద్యార్థులు కానీ, ఇంట్లో పెద్ద మనుషులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తోటి
యువతి యువకులు కూడా అందరికీ మంచికి ఒకరికొకరు మంచి చెప్పుకుంటూ మంచిని కోరుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు.